హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మరి మన టీమిండియా డే 4లో మాత్రం చాలా బెటర్ అయితే రాణించిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మరి డే 5లో మ్యాచ్ గెలిచేటట్టయితే మనకైతే అనిపిస్తుంది. అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది డ్రా అవుతారు అనుకున్నారు. బట్ అక్కడ మనోళ్ళ జోరు చూసుకుంటే మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేటట్టయితే మనకైతే కనబడుతుంది. ఇక బంగ్లాదేశ్ అక్కడ డే 1లో 107కి 3 వికెట్లు అయితే పోయినాయి. బట్ డే 4లో కూడా వాళ్ళు కూడా మంచిగా రాణించారు. అక్కడ మొత్తం 233 అయితే కొట్టిల్లు. మరి అక్కడ 107 నుంచి 3 వికెట్లకి 233 అయితే కొట్టిల్లు. అక్కడ మోమినీలో ఇక్కడ 107 కొట్టిండు. 194 బాళ్ళలో 17 ఫోర్లు, ఒక 6 అయితే కొట్టిండు. ఇక వాళ్ళ కెప్టెన్ శాంతో కూడా 31 కొట్టిండు. ముష్ఫికర్ రహీమ్ అయితే మరి కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే. ఇక లీతన్ దాస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక లాస్ట్లో మీరాజ్ అయితే 20 కొట్టిండు. ఓవరాల్గా చూసుకుంటే మరి వాళ్ళైతే కొంచెం డీసెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక మన బౌలింగ్ చూసుకుంటే అక్కడ మరి బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీసుకున్నాడు, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ జడేజా 1 వికెటే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మనోళ్ళు మాత్రం చాలా బెటర్ అయితే రాణించిల్లు. ఇంకా ఫీల్డింగ్లో కూడా మనోళ్ళు అయితే అద్భుతమైన క్యాచ్లు అయితే పట్టిల్లని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ అయితే పట్టిల్లు. అక్కడ లీతన్ దాస్ వికెట్ అక్కడ రోహిత్ శర్మకి వికెట్ ఇవ్వాల్సిందే. అండ్ అదేవిధంగా షాకిబ్ అల్ హసన్ వికెట్ వచ్చేసి అక్కడ మొహమ్మద్ సిరాజ్కి అయితే ఇవ్వాల్సింది. 2 క్యాచ్లు కూడా చాలా బెటర్ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫికల్ట్ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఆ 2 క్యాచ్లు కూడా మరి ఆ క్యాచ్లకే ఆ వికెట్లు అయితే దొరికినాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ అటాక్ మాత్రం చాలా బెటర్ అయితే రాణించింది. ఇక మన బ్యాట్స్మెన్స్ మరి అక్కడ 233 టార్గెట్ని అయితే మనోళ్ళు అయితే ఈజీగా అక్కడ మరి దాన్ని అయితే ఓవర్టేక్ అయితే చేసిల్లని చెప్పుకోవచ్చు. మనోళ్ళు T20 కాదు T10 గేర్లో అయితే మనోళ్ళు అయితే ఆడిల్లని చెప్పుకోవచ్చు. మరి జస్ట్ అక్కడ 2 అవర్స్లోనే మనోళ్ళు అయితే 285 అయితే కొట్టిల్లు. మరి 9 వికెట్ల నష్టానికి. జైస్వాల్ 72 కొట్టిండు 51 బాల్లో, 12 ఫోర్లు, 2 సిక్స్లు, 141 స్ట్రైక్ రేట్తోని. ఇక రోహిత్ శర్మ ఉన్నంతసేపు అయినా కానీ అక్కడ 3 సిక్స్లు, 1 4తో 209 స్ట్రైక్ రేట్తో 23 అయితే కొట్టిండు 11 బాల్లలో. ఫస్ట్ 2 బాళ్ళకి 2 6 అయితే మనోడు అయితే కొట్టిండు. మరి అక్కడ కామెంటేటర్లు కూడా అన్నారు అక్కడ మరి రోహిత్ శర్మ నువ్వు ఇంత అద్భుతంగా ఆడుతున్నావు, మరి ఇంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నావు, మరి నువ్వు T20కి ఎందుకు రిటైర్ అయినావు అని అక్కడ అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా అయితే మన రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ అయితే వేసిండు. ఇక తర్వాత నెంబర్ 3 వచ్చిన శుభన్ గిల్ కూడా తగ్గేదిలే అన్నాడు. 39 కొట్టిండు 36 బాల్లో, 4 ఫోర్లకు 6 కొట్టిండు 108 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 5 అయితే పంతుని అయితే పంపించు. నెంబర్ 4 ఇన్ఫాక్ట్ నెంబర్ 4లో పంతుని అయితే పంపించు. బట్ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కోహ్లీ వచ్చిండు. కోహ్లీ కూడా తగ్గేదిలే అన్నాడు అక్కడ మరి 47 కొట్టిండు 35 బాల్లో, 4 ఫోర్లు, ఒక 6, 134 స్ట్రైక్ రేట్తోని. ఇక కొంచెం 3 రన్లతో తేడాతో అయితే అక్కడ హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మంచిగా రాణించినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి కేఎల్ రాహుల్ ఈ విధంగా ఆడుతారని. 68 కొట్టిండు 43 బాళ్ళలో, 7 ఫోర్లు, 2 సిక్స్లు, 158 స్ట్రైక్ రేట్తోని. ఇక లాస్ట్లో ఆకాశ్దీప్ కూడా అక్కడ విరాట్ కోహ్లీ బ్యాట్ కొట్టుకుని వచ్చి 2 సిక్స్లు అయితే కొట్టిండు, 12 కొట్టిండు 5 బాల్లో, 245 స్ట్రైక్ రేట్తోని. ఇక మన వాళ్ళు అయితే డిక్లేర్ అయితే వేసిళ్ళు 285 అక్కడ వచ్చింది మనకైతే. 9 వికెట్ల నష్టానికి 285 అయితే వచ్చింది. 50 పరుగులకైతే మనలు అక్కడ లీడ్లో అయితే ఉన్నారు. ఇక దాంతో అయితే డిక్లేర్ అయితే వేసిండు అక్కడ రోహిత్ శర్మ. ఇక తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ అక్కడ మరి థర్డ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ షాద్మన్ ఇస్లాం ఇంకా క్రీజ్లో ఉన్నాడు 7 పరుగుల మీద. ఇక జాకిర్ హసన్ అండ్ ఆసన్ మహమ్మద్ వికెట్ అయితే తీసిండు అక్కడ రవిచంద్రన్ అశ్విన్. ఇక బంగ్లాదేశ్కు ట్రాల్ కావాల్సింది 26 రన్స్ అయితే వాళ్ళకైతే ట్రాల్ అయితే అవుతాయి. ఇక బంగ్లాదేశ్ ఒక 100 రన్స్ ఇచ్చి ఆల్అవుట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనోళ్ళు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఈజీగా మనోళ్ళు అయితే గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం మన టీమిండియా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది 100%. ఇక డే 5లో మనం మెయిన్గా చూడాల్సింది ఫస్ట్ సీజన్లో వాళ్ళని అయితే ఆల్అవుట్ చేయలే. వాళ్ళకు ఒక 150 రన్స్ అయితే లీడ్లో ఇచ్చినని ఏం కాదు. ఇక తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇన్నింగ్స్లో అయితే మనోళ్ళు అయితే ఈజీగా దాని అయితే కొడతారు. ఫస్ట్ సీజన్లో 1 అవర్లోనే వాళ్ళనైతే ఆల్అవుట్ చేసే తట్టయితే మనకైతే కనిపిస్తుంది. బట్ అక్కడ మోమిను లాక్కున్నాడు, ఒక శాంత ఉన్నాడు, వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్త అయితే మన వాళ్ళైతే ఉండాలి. ఇక ముష్ఫికర్ రహీమ్ కానీ లీతన్ దాస్ కానీ వీళ్ళు కూడా కొంచెం డేంజర్స్ అనేది కనబడతారు. కాబట్టి వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్త ఉండాలి. మనలో కొంచెం లైన్ లెంత్ ఎక్కువ ట్రై చేయకుండా లైన్ లెంత్ బెటర్ వేస్తే ఖచ్చితంగా మనలో అయితే 1 అవర్ లోపే వాళ్ళనైతే ఆల్అవుట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం మన టీమిండియా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా చూసుకుంటే డే 1లో మరి 107తోని 3 వికెట్ల నష్టానికి మరి అందరు కూడా మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నారు. బట్ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా మన టీమిండియా గెలిచే పొజిషన్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. క్రెడిట్ గోస్ టు అక్కడ మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెప్టెన్ కూడా రోహిత్ శర్మ కూడా తన స్ట్రాటజీ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.